యా ఈ రోజే రిలీజ్ అయింది, చూడటం కూడా జరిగింది. దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ప్రతిసారి కూడా చెప్పేదే, ఈ వీడియోలో మళ్ళీ చెప్పింగ్, దిస్ ఈజ్ నాట్ రివ్యూ. వి డోంట్ డూ దట్ హియర్. దిస్ ఈజ్ డిస్కషన్ వీడియో. సినిమా చూసే ముందు చూసేది రివ్యూ, సినిమా చూసేసిన తర్వాత చూసేది డిస్కషన్స్. దట్స్ వాట్ వీఆర్ డూయింగ్ హియర్. గామి డిస్కషన్ వీడియో ఇది. సినిమా చూసిన వాళ్ళు ఈ వీడియో చూస్తే కొంచెం బాగా అర్థమవుతుంది వీడియో. మేబీ పెద్ద పెద్ద స్పాయిలర్స్ ఉండొచ్చు, సో కొంచెం జాగ్రత్త. నాకు తెలుసు మీరు నా మాట వినరు, అందుకనే ఈ వీడియోని ఒక రోజు తర్వాత రిలీజ్ చేస్తా. ఒక్క వర్డ్ లో చెప్పాలంటే గామి సినిమా విజువల్ ఎక్స్ట్రా గాంజా. డామ్ షూర్ ఇది. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. నేనైతే ఫుల్ ఎనర్జీతో వెళ్ళా సినిమా చూడటానికి. ఒక ట్రాన్స్ లో బయటకు వచ్చేసా. అ బిగ్ గ్రీన్ సిగ్నల్ ఫ్రమ్ మై సైడ్. సినిమా స్టార్టింగ్ లో ఆ కుస్తీ లాంటిది అయిపోయిన తర్వాత శంకర్ అండ్ సుధామ కూర్చొని మాట్లాడుకుంటారు కదా. మళ్ళీ చెప్తున్నా, సినిమా చూసిన వాళ్ళకే ఇంకా బాగా అర్థం అవుతుంది వీడియో. అలా మాట్లాడుతున్నప్పుడు కెమెరా మూవ్మెంట్ అస్సలు ఉండదు. లెఫ్ట్ సైడ్ క్లోజ్అప్ లో కదలకుండా ఆ మొత్తం కాన్వర్సేషన్ ఆల్మోస్ట్ అలానే అయిపోతుంది. ఆ తర్వాత సేమ్ యాంగిల్, సేమ్ షాట్ రైట్ సైడ్ నుంచి తీస్తారు. సుధామ మాట్లాడుతున్నప్పుడు శంకర్ ఆలోచన, శంకర్ కళ్ళలో ఆ రియాక్షన్ క్లియర్ గా కనిపిస్తుంది. అండ్ కెమెరా మూమెంట్ చాలా తక్కువ ఉండటం వల్ల, మేబీ జీరో ఉండటం వల్ల వాళ్ళ పక్కనే మేము కూడా ఉన్నాం అనే ఫీల్ వస్తుంది. వీటి మధ్యలో ఒక షాట్ వస్తుంది. ఇది ఈ సినిమాలో నా ఫేవరెట్ టాప్ 5 షాట్స్ లో ఇది కూడా ఒకటి. కెమెరా ఫ్రంట్ లోనే ఉంటుంది అండ్ క్లోజ్అప్ లోనే ఉంటుంది. అప్పుడు శంకర్ స్లోగా తలపైకి ఎత్తి కెమెరా వైపు చూస్తాడు. లిటరలీ నాకు డికాప్రియో గారి రెవెనెంట్ సినిమా గుర్తొచ్చింది అప్పుడు. అలా స్లోగా కెమెరా వైపు చూసే షాట్ మాత్రం చాలా బాగుంది అండ్ చాలా మందికి గుర్తుంటది. ఓటీటీలో వచ్చిన తర్వాత చూపిస్తాను నేను. ఆ షాట్ ఒక డిఫరెంట్ వైబ్ ఇచ్చింది నాకు. ఐ లవ్ దిస్ ఇంట్రో మ్యాన్. ఆ తర్వాత CT333 సీక్వెన్స్ అంతా నాకు కనెక్ట్ కాము ఫస్ట్ హాఫ్, బట్ క్యూరియాసిటీ అయితే ఉంటది. కానీ విలేజ్ సీక్వెన్స్ అయితే మాత్రం సూపర్ ఉంటాయి. ఎందుకంటే 80% కొత్త మొహాలే అండ్ బానే యాక్ట్ చేశారు కూడా అందరూ. ఎవ్రీవన్ డిడ్ గుడ్ జాబ్. ఆ విలేజ్ లోనే ఒక షాట్ మీకు గుర్తుంటది. ఉమాని వెతుక్కుంటూ దుర్గా ఆ ల్యాంటర్న్ పట్టుకుంటూ వస్తది. అదే హెడ్ స్క్రాచ్ చేసే సీన్. యాక్చువల్లీ ఎగ్జాక్ట్ ఈ సీన్ చూపించే ముందు శంకర్ కి ఒక టచ్ సెన్స్ అవుతుంది. కుంభమేళా దిగినప్పుడు తనకి ఆ మనుషులు ఎవరు గుర్తుండరు, కానీ ఆ టచ్ మాత్రమే ఫీల్ అవుతుంటాడు. ఆ తర్వాతే ఈ సీన్ ని చూపిస్తారు. అప్పుడు కెమెరా అలా వెనక్కి వెళ్తుంటది, ఒక సిలువెట్ మాదిరి. మొత్తం బ్లాక్ డార్క్, స్కై పింకిష్ రెడ్ కలర్ అండ్ లెఫ్ట్ సైడ్ చిన్న ట్రీస్. రైట్ టాప్ లో ఒక ల్యాంటర్న్ లైట్ డిమ్ గా. మ్యాన్ వాట్ అ బ్యూటిఫుల్ షాట్ ఇట్ ఇస్. ఒక హార్ట్ షేప్ ఫామ్ అయి ఉంటది అక్కడ. నాకైతే చాలా టైం గుర్తుంటది ఆ ఒక్క ఫ్రేమ్. లవ్డ్ ఇట్. అండ్ దెన్ మళ్ళీ క్లైమాక్స్ లో కూడా సేమ్ షాట్ ని వాడతారు. మ్యూజిక్ ప్రాపర్ అండర్స్టాండింగ్ లో ఉన్నారు ఈ సినిమాలో డైరెక్టర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్స్. అసలు 2 గంటల 27 నిమిషాల సినిమాలో ఒక్క పాట కూడా సపరేట్ గా లేదు. అంటే ఉంది బ్యాక్గ్రౌండ్ సాంగ్ మాత్రమే, కానీ సపరేట్ గా లేదు. అయినా ఆ ఎపిక్నెస్ ఫీల్ ఇచ్చింది బీజిఎం. ఎస్పెషల్లీ 3 థ్రెడ్స్ ఉంటాయి కదా, వాటిని కనెక్ట్ చేస్తున్నప్పుడు ఆ యాంగ్జైటీ. ఒక చోట CT333 డ్రమ్ లోపల ఫేడ్ అని కొడుతుంటాడు, ఇంకో చోట పాప లేవట్లేదు, అసలు బ్రతుకుందో లేదో కూడా తెలియదు. ఇక్కడేమో శంకర్ కాళ్ళ దగ్గరేమో సింహం ఉంటుంది, కానీ తల దగ్గర కర్ర తీసుకుని స్నోని తవ్వుతుంటాడు. అండ్ ఇక్కడ క్లాస్ట్రోఫోబిక్ ఫీలింగ్. నాకైతే ఊపి రాడలేదు, అంత యాంగ్జైటీ. అంద మాదిరి ఒక బీజియం ఫెల్ట్ ఇట్. ఆ స్నో మౌంటైన్స్ దగ్గర అయితే 10 out of 10 ఈజీగా ఇచ్చేయచ్చు. రియాలిటీతో పాటు టూ బిగ్ టు డీల్ అనే ఆ ఫీల్ వస్తుంది. అటెన్షన్ టు డీటెయిల్ చాలా బాగుంటది. అలా అని ఫేక్ లా అనిపించదు. చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి విజువల్స్. ఈ సినిమా కలర్ స్క్రీన్ స్టార్టింగ్ ఒక 30 minutes ఫుల్ డార్క్ బ్లాక్ గా ఉంటది. దిస్ ఇస్ లైక్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఫర్ మీ. ఫుల్ డార్క్ గా ఉన్నా కూడా చాలా బాగా కనిపిస్తుంది అది స్క్రీన్ మీద. ఇలానే చూపిస్తారు అంటే ఐఎమ్ రెడీ టు వాచ్ మోర్ అండ్ మోర్ విత్ సేమ్ కలర్ స్కీమ్. మనం ఒప్పుకోవాలి, ఇండియాలో కలర్ఫుల్ సినిమాలు ఎక్కువ వస్తాయి. బ్లాక్ కలర్ ప్యాలెట్ ఉన్న సినిమాలు చాలా తక్కువ వస్తాయి, కానీ వస్తే మాత్రం ఇలా గుర్తుండిపోతాయి. శంకర్ విషయానికి వస్తే సినిమా మొత్తం ఒకే కాస్ట్యూమ్ లో ఉంటాడు అండ్ చాలా చోట్ల తనతో తనే మాట్లాడుకుంటూ ఉంటాడు. హెవీ సెల్ఫ్ డౌట్ పర్సన్ అతను. అండ్ కొన్ని చోట్ల ధైర్యం చూపించి మామూలు మనుషులు చేయలేని పనులు చేస్తాడు. లైక్ రోప్ కట్టుకొని నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ తో పదే జంప్ చేయడం అండ్ ఇరుక్కుపోయిన ప్లేస్ నుంచి కత్తుల హెల్ప్ తీసుకొని రోప్ ని రీచ్ అవ్వడం. భలే అడ్వెంచరస్ గా ఉంటాయి కొన్ని సీన్స్ అయితే. అలా అని సినిమా 100% పర్ఫెక్ట్ ఏం కాదు, కొన్ని ఫ్లాస్ కూడా ఉన్నాయి. లైక్ జాహ్నవి ఆ రోప్ ని ఎలా పట్టుకుంది, 2 సార్లు కిందకి పడిపోతారు. అంత హైట్ నుంచి పడ్డ తర్వాత కూడా ఏం కాదు. అండ్ లాస్ట్ జంప్ చేస్తున్నప్పుడు శంకర్ దగ్గర ఆ రోప్ ఎలా వచ్చింది, అక్కడ నుంచి కింద పడ్డ శంకర్ ఎగ్జాక్ట్ గా ఎలా జాహ్నవి దగ్గర వచ్చేసాడు. ఇలాంటి ఫ్లాస్ అయితే కొన్ని ఉన్నాయి, బట్ వెరీ మైన్యూట్ ఫ్లాస్, బట్ కన్సిడర్ చేయాలి వీటిని. ల్యాబ్ లో ఒక సీన్ ఉంటది, సర్జరీ చేసే సీన్. నేను నా డ్రీమ్స్ లో కూడా అనుకోలేదు అలాంటి ఒక సీన్ నేను నా లైఫ్ లో చూస్తాను అని, దట్ టు టాలీవుడ్ సినిమాలో. సపోజ్ రెండోసారి సినిమాకి వెళ్తే నేను కళ్ళు మూసుకుంటా ఆ సీన్లో, చెవులు కూడా, నోరు కూడా. ఇప్పుడు చాలా మందికి అర్థం కాలేదు ఇది ఈ సినిమా క్లైమాక్స్ గురించి. ఆ శాపం ఎలా పోయింది అనే మేజర్ డౌట్ ఆల్మోస్ట్ అందరూ చాలా మంది అడిగారు నాకు. ఫస్ట్ ఎలా వెళ్ళింది రోగం అనేది తెలుసుకోవాలంటే ఎలా వచ్చింది అనేది అర్థం అవ్వాలి. ఆ షాక్ ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల, రాంగ్ ఇన్స్ట్రక్షన్స్ వాడటం వల్ల ఎవరు ముట్టినా అదే షాక్ ఫీల్ అవుతుంటాడు. దట్స్ ద శాపం శంకర్ హ్యావ్. షాక్ ఎందుకు ఇస్తున్నారు అనేది డీప్ గా చెప్పేస్తే ఇది సైన్స్ క్లాస్ అయిపోతుంది కాబట్టి ఐఎమ్ లిమిటింగ్ ఇట్ టు బి అ మ్యాథ్స్ క్లాస్.
సింపుల్ గా కాన్జెనిటల్ అడ్రినాలిన్ హైపర్టెన్షన్ అనే రేర్ జెనెటిక్ డిజార్డర్ ఉంటుంది. అందుకోసం షాక్ ట్రీట్మెంట్ ఇస్తుంటారు. దీని తర్వాత ఆడియన్స్ అయినా మనం గుర్తుపెట్టుకోవాల్సిన మేజర్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే శంకర్ ఫిజికలీ సఫర్ అవుతున్నాడు, పెయిన్ ఫీల్ అవుతున్నాడు, కానీ మెంటలీ దానికన్నా డబల్ సఫర్ అవుతున్నాడు. అండ్ ఆ గతాన్ని ఇక్కడే మర్చిపోతాడు కూడా. తనెవరు, తన రోగం ఏంటి, తన పాస్ట్ ఏంటి, తన డ్రీమ్స్ లో వస్తున్న వీళ్ళిద్దరు ఎవరు, ఈ సమాధానాలకి ప్రశ్నలు తెలుసుకోవాలని ఎంతో స్ట్రగల్ చేశాడు. అట్ ద ఎండ్ ఆ ప్రశ్నలు దొరికేసాయి. ఇతని దగ్గర ఉన్న ఆన్సర్కి క్వశ్చన్స్ దొరికాయి. కానీ దొరికిన వెంటనే ఏం చేసుకున్నాడు? సూసైడ్ చేసుకున్నాడు. గతంలో ఉన్న ఆ పెయిన్ తట్టుకోలేక చచ్చిపోవాలనుకుంటాడు. మీరే ఇమాజిన్ చేసుకోండి మెంటలీ ఎంత స్ట్రగల్ అవుతున్నాడో శంకర్ ఇక్కడ. అయినా బ్రతుకుతాడు. కళ్ళు తెరుస్తాడు, మష్రూమ్స్ కనిపిస్తాయి. స్టిల్ 15th డేనే కాబట్టే కనిపిస్తాయి. అప్పుడే వెళ్తాడు, జంప్ చేస్తాడు. బూమరాంగ్ సహాయంతో ఫ్లవర్ ఆల్మోస్ట్ టచ్ అయ్యే టైంకి బ్లాంక్ కట్ చేస్తే రివర్ దగ్గర జాహ్నవి ఉంటది. సినిమా ఫస్ట్ హాఫ్ లో ఒక సీన్ ఉంటది, జాహ్నవి ఎక్స్ప్లెయిన్ చేసేది తను ఎందుకు వచ్చింది అని. గతంలో ఉన్న వర్స్ట్ మెమరీస్ ని ఎరేస్ చేసే పవర్స్ ఈ మష్రూమ్స్ కు ఉంటాయి అని తను వచ్చింది. ఆ ఫ్లవర్ ని టచ్ చేసిన ఆర్ పడుతున్నప్పుడు తినేసినా కూడా శంకర్ కి ఇంకా తన పాస్ట్ గుర్తుంది ఇక్కడ. సో ఒక క్వశ్చన్ కి ఆన్సర్ ఇక్కడ దొరికిపోయింది. నెక్స్ట్ ఈ మొత్తం జర్నీ, అక్కడి నుంచి ఇక్కడి వరకు వచ్చిన మొత్తం జర్నీ తన రోగం, తన శాపం నుంచి విముక్తి కాదు, తానెవరో తెలుసుకోవడానికి ఈ జర్నీ. యాక్చువల్లీ దట్స్ ద సౌల్ ఆఫ్ దిస్ సినిమా. శంకర్ కున్న రోగాన్ని సాల్వ్ చేసి చూపించడం ఈ సినిమా మెయిన్ గోల్ కాదు. శంకర్ ఎవరు, తన ఐడెంటిటీ, తన ఇన్నర్ సెల్ఫ్ ని ఎక్స్ప్లోర్ చేసి మనకి చూపించడమే ఈ సినిమా. గామి, దట్స్ ద మీనింగ్ ఆఫ్ గామి. ఐ హోప్ మీరు సినిమా చూస్తున్నప్పుడు మీకు అన్ఫినిష్డ్ గా అనిపించిన క్లైమాక్స్ కి ఇప్పుడు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. అండ్ ఇక్కడే ఇంకో క్వశ్చన్, ఆ అసైలం ఏమైంది? అసైలం లో ఉన్న వాళ్ళకి ఏం జరిగింది అంటే, సినిమా మధ్యలో చైనీస్ నూడిల్స్ లాంటి ఒక ఆఫీసర్ వచ్చి మీకు 40 రోజులు టైం ఉంది అని అంటాడు కదా. 40th డేనే CT333 పారిపోతాడు ల్యాబ్ నుంచి. సో మేబీ ఆ ప్రోగ్రామ్ అక్కడే స్టాప్ అయిపోయి ఉండొచ్చు, వాళ్ళందరినీ అక్కడి నుంచి తరిమేసి ఉండొచ్చు. తర్వాత లాస్ట్ లో నా ఫేవరెట్ షాట్, ఫస్ట్ టచ్ చేసే షాట్. టచ్ చేసిన వెంటనే ఫుల్ సైలెన్స్ ఉంటుంది. బికాస్ డైరెక్టర్ నోస్ దట్ నిశ్శబ్దం చాలా లౌడ్ గా, చాలా ఇంటెన్స్ గా ఉంటది. ఆ ఫస్ట్ ఫ్రీడమ్ ని శంకర్ ఎలా ఎంజాయ్ చేస్తున్నాడో దాన్ని కేవలం ఒక BGM తో కన్వే చేయలేం. అందుకని అక్కడ ఫుల్ సైలెన్స్ ఉంటుంది. అండ్ తర్వాత BGM పడుతుంది. ద ఫస్ట్ హ్యూమన్ టచ్ ఇన్ హిస్ లైఫ్. వి ఫెల్ట్ దట్ వర్త్ వెయిటింగ్ అనిపించేలా చేసింది. చాలా మందికి ఇలాంటి సినిమాలు నచ్చకపోవచ్చు, ఎందుకంటే చాలా స్లోగా, డల్గా ఉంటాయి, ఎలివేషన్స్ ఉండవు, అంటే రెగ్యులర్ ఫార్మాట్ లో ఉండవు కదా అని. కానీ ఇలాంటి సినిమాలు కూడా చూడటం అలవాటు చేసుకోవాలి మనం. చాలా రేర్ గా, అవుట్ ఆఫ్ ద బ్లూ కైండ్ ఆఫ్ సినిమాస్ చాలా రేర్ గా వస్తాయి. అలాంటి వాటిలో గామి కూడా ఒకటి. గ్రేట్ వర్క్ బై టీమ్ గామి. హ్యాట్స్ ఆఫ్. ప్రేక్షకుడి ప్రతి ఒక్క నిమిషానికి న్యాయం చేసే సినిమాలు చాలా తక్కువ వస్తాయి. We should appreciate this. So that's my discussion on Gami cinema. నా డిస్కషన్ కన్నా చాలా ఇంపార్టెంట్ ఇంకోటి ఉంది. అదేంటో తెలుసా? మీ రియాక్షన్ ఏంటి, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఈ సినిమా చూస్తున్నప్పుడు మీకేమనిపించింది? సినిమా చూసిన తర్వాత మీరేమనుకొని బయటకు వెళ్ళిపోయారు? లెట్ మీ నో యువర్ సైడ్ ఆఫ్ ద సినిమా. బికాస్ మీరు ఎక్కడ చెప్పినా ఒకరు ఇద్దరు వింటారు అంతే, కానీ మీ స్టోరీ ఇక్కడ చెప్పుకుంటే చాలా మంది చూస్తారు. డిస్కషన్ వీడియోస్ ఆర్ బెస్ట్ ప్లాట్ఫామ్ ఫర్ యూ టు షేర్ యువర్ ఎక్స్పీరియన్స్. బికాస్ చాలా మంది చూస్తారు. నేనేమంటానంటే ఒకే ఒక సీన్ ఉంటుంది, ఆ సర్జరీ సీన్. అది తప్ప మొత్తం సినిమా ఫ్యామిలీతో బాగా ఎంజాయ్ చేయొచ్చు. పండక్కి వెళ్ళి సినిమా చూసేయండి. అండ్ సారీ 1 week వీడియో వేయలేదు. దెర్ ఇస్ రీజన్. ఎందుకనేది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. నెక్స్ట్ వీడియో కూడా చాలా త్వరగా వచ్చేస్తుంది. ఇక 7 days గ్యాప్ అయితే ఇవ్వరు. సో అంతే. గామి డిస్కషన్ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక్కడి వరకు చూసారంటే, ఈ వీడియోని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే, ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా ఉన్నాయి. వాటిని కూడా చూసిన తర్వాత నచ్చితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అట్లీస్ట్ ఒక్కరికైనా. అండ్ దాని వినా సామాజిక ప్రసార ఖాతాలు ఏదైనా మాట్లాడాలంటే ఆర్ డిస్కస్ చేయాలంటే ఫాలో చేసుకోండి. సీ ఇన్ ద వీడియో సూన్. బాయ్ బాయ్.